ఒకప్పుడైతే మనం పంపుల వాటర్ తాగేవాళ్ళం, నూతుల వాటర్ తాగేవాళ్ళం. అప్పుడన్నీ నదిలో వాటర్ కానీ అన్నీ తాగినప్పుడు ఒకప్పుడు చాలా బాగుండేది. ఎందుకంటే అప్పుడు పురుగు మందులు లేవు. ఇప్పుడైతే మన కూరగాయలు పంటలు పండించడానికి అన్నిటికీ మనం పురుగు మందులు విచ్చలవిడి వాటర్ మొదలుపెట్టాము. భూగర్భ జలాలతో సహా మొత్తం కలుషితం అయిపోయినాయి. ఇవాళ గ్రౌండ్ వాటర్ దగ్గర నుంచి ఏ వాటర్ కూడా, నది వాటర్ దగ్గర నుంచి పొల్యూషన్ లేకుండా కెమికల్స్ లేని వాటర్ అనే ప్రసక్తే లేదు. సో ఆ పరిస్థితుల్లో రంగప్రవేశం చేసి రివర్స్ ఆస్మోసిస్ వాటర్, ఆర్ఓ వాటర్ అని చెప్పని ఒక ప్రాసెస్ వచ్చింది. ఈ రివర్స్ వాటర్ ఏం చేస్తుందంటే అన్నీ పీకేస్తుంది. నాట్ ఓన్లీ ఈ మడ్డి బొడ్డి తీయటం ఇట్లాంటివే కాదు, అందులో ఉండే మినరల్స్ మొత్తం లేపోతలు పారేస్తుంది. వాటర్ అంటే వాటర్తో పాటు అనేక మినరల్స్ ఉంటాయి. అంటే సుమారు మన వాటర్ నుంచి 65 పైన రకాల మినరల్స్ మన శరీరానికి అందుతాయి. ఒకప్పుడు అందే స్వచ్ఛమైన హిమాలయాల నుంచి వచ్చిన నదుల నుంచి ఆ సోర్స్లో చూసుకుంటే అలాంటివన్నీ ఉండేవి. ఇవాళ అవన్నీ దూరమైపోయిన పరిస్థితుల్లో మనం ప్రజెంట్ ఆర్ఓ వాటర్ తాగుతున్నాం. ఇవాళ ఏదైతే మినరల్ వాటర్ అని భారతదేశంలో పిలుస్తున్నామో అందులో అసలు మినరలే లేదు. నో మినరల్ వాటర్ని మనం దురదృష్టవశాత్తు మినరల్ వాటర్ అంటున్నాం.